రేపు మంత్రులతో సీఎం కీలక భేటీ, పంచాయతీ ఫలితాలపై గణాంకాలతో సమీక్ష, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చ. 2 రోజుల్లో 26 కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీ. ఇక ఇంకా 2 సంవత్సరాలు అవుతా ఉన్నది, ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉన్నది దగ్గరగా. ఇప్పటి వరకు కార్పొరేషన్ల చైర్మన్లు ఇంకా భర్తీ కాలేదు. మరి ఇంకెప్పుడు భర్తీ అవుతాయి? ఇగో వీటన్నిటిపైన కూడా రేపు మంత్రులతోటి భేటీ కాబోతా ఉన్నాడు రేవంత్. అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీల ఖరారుతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ సొసైటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి దానిపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులతో సమావేశం కానున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీలో ఈ కీలక భేటీ జరగనుంది. సమావేశంలో ప్రధానంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్న స్థానాలపై చర్చించనున్నారు. మంత్రుల నియోజకవర్గాలతో పాటు మంత్రులు ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాల్లో కాంగ్రెస్ ఎన్ని చోట్ల సర్పంచ్ స్థానాలను గెలుచుకుందన్న అంశంపై ఆయా గ్రామాలు, మండలాల, నియోజకవర్గాల వారి ఫలితాలు, గణాంకాలతో సహా చర్చించనున్నట్లు తెలిసింది. అదే సమయంలో ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు పోలైన ఓట్లపైన మాట్లాడే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న అధికార కాంగ్రెస్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుంది. అలాగే సొసైటీలకు ఎన్నికలను కూడా నిర్వహించాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా సొసైటీల ప్రస్తుత పాలక వర్గాలను రద్దు చేసి జిల్లాల కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమించింది. అయితే పరిషత్ ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ముడిపడి ఉంది. మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనూ బీసీల రిజర్వేషన్ల అంశం చర్చకు రాలేదు. దీంతో పరిషత్ ఎన్నికలకు వెళ్లేందుకు ఉన్న అవకాశాలపై మంత్రుల సమావేశాలు చర్చించనున్నారు. తర్వాత ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ముందుకెళ్లాలనే భావనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. సీఎం మంత్రుల భేటీ ఎజెండాలతో ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అంశం కూడా ఉండనుంది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం కంపెనీలు చేసుకున్న ఒప్పందాల గురించి కూడా రేపు ఆయన మాట్లాడబోతా ఉన్నాడట. ఇక ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీ మళ్ళీ అట. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలకు ప్రభుత్వం మళ్ళీ రంగం సిద్ధం చేసింది. పనితీరు సరిగా లేని వారితో పాటు మరికొంతమందిని కూడా బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర స్థాయిలో పనిచేసే వారితో పాటు జిల్లాలో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, డిఎస్పీలుగా పనిచేసే వారిని కూడా బదిలీ జాబితాలో చేర్చనున్నట్లు సమాచారం. అధికారుల బదిలీల అంశంపైన సమావేశంలో మంత్రులతో చర్చించేటువంటి అవకాశం. ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారట చాలా మందిని. ఇక కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీ పైన కూడా అట. ఏది త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ సొసైటీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ మధ్యలోనే పలు కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. 2-3 రోజుల్లో 26 కార్పొరేషన్ చైర్మన్లను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఈ అంశం పైన సోమవారం సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవల డీసీసీల అధ్యక్షుల నియామకాలను నిర్వహించిన సంగతి తెలిసింది. అందులో కొంతమందికి ఆశావాహులకు పదవి దక్కలేదు. అలా పదవి దక్కని వారిలోనూ కొంతమందికి కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 36 కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించిన విషయం తెలిసింది. గతంలో 36 మందికి ఇస్తే ఇప్పుడు ఇంకొక 26 ఉన్నాయి, మొత్తం 62. ఇప్పుడు ఈ 26 కలిపితే 62 అయితే అన్నట్టు. చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ఈ వీటిని కనుక నింపకుండా మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళింది అనుకో, వచ్చేటువంటి కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. వీటిని అందుకనే ముందుగానే వీటన్నిటి కూడా ఫిల్ చేసుకొని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది. మరి చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఈ 26 కోసం 260 మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. 26 కార్పొరేషన్ చైర్మన్లని ఇప్పటికీ ఏదో ఒంటె పెదవులు కనుక నక్కాశ పెట్టినట్టుగా ఇప్పటి వరకు కార్పొరేషన్ చైర్మన్లు నీకంటే నీకని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు వాళ్ళని జరుపుకుంటూ వచ్చింది చాలా మందిని. మరి ఈ కార్పొరేషన్ చైర్మన్లు 26 మందికి కనుక ఇచ్చినట్టయితే మిగతా వాళ్ళని ఏ విధంగా బుజ్జగిస్తారు, ఏ విధంగా వాళ్ళని సద్దుమణిగిస్తారని పెద్ద సవాల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ ఈ యొక్క వారం లోపలనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన కూడా రేపు జరగనున్నటువంటి మంత్రులతో జరిగేటువంటి కీలకమైనటువంటి ఈ సమావేశంలో ఈ యొక్క నిర్ణయం కూడా ఉండబోతుందన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా 29, 30, 31 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలట. ఎందుకు? పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కదా, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఉంది కదా. వీటన్నిటిపైన కూడా ఇప్పుడు మనం అనుకున్నటువంటి వాటన్నిటిపైన కూడా ఈ యొక్క సమావేశాల్లో ఈ అన్నిటి అట్లా నిర్ణయం తీసుకునేందుకు అసెంబ్లీ ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశాలు 29, 30, 31 ఈ 3 రోజులు కూడా సమావేశాలు పెట్టబోతా ఉన్నారట. శాసనసభ శీతాకాల సమావేశాలను ఈ నెల 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఈ మేరకు మంత్రులకు సమాచారం అందినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అధికార వర్గాలు కూడా దీన్ని ధృవీకరించాయి.
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అనంతరం దీనిపై నిర్ణయాన్ని కూడా అసెంబ్లీ వేదికగానే ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. సో మొత్తానికైతే ఈ 3 రోజులలో ఈ అన్ని అంశాలు ఏంటంటే పార్టీకి సంబంధించిన మంత్రులు ఏమో మంత్రులతో రేపు జరగనున్నటువంటి భేటీలో కార్పొరేషన్ల చైర్మన్లు, అంతేకాకుండా ఎన్నికలు వచ్చినటువంటి ఫలితాలపైన వాళ్ళు మాట్లాడుకునేందుకు రేపు 29, 30, 31 సంబంధించినటువంటి తేదీల్లో మాత్రం ఈ 3 అంశాలపైన ఈ యొక్క ఏది బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంపైనే ఈ 3 రోజుల పాటు ఈ సమావేశంలో నిర్ణయించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ఈసారి ఎట్లా ఇస్తారు బీసీలకు రిజర్వేషన్లు, ఏ విధంగా 42% ఫిల్ చేస్తారు? ఇప్పుడు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తుపైన జరిగినటువంటి ఎన్నిక సర్పంచ్ ఎన్నికలు. మరి ఇప్పుడు పార్టీ గుర్తుపైన జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఈ 42% రిజర్వేషన్ని వీటి దాంట్లో పార్టీ ఏ విధంగా ఇస్తుంది? బీ ఫామ్లు ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంతమందికి ఇస్తారని ఇప్పుడు ఒక లెక్కతోటి బయటకు వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గుర్తుపైన జరిగినటువంటి ఎన్నికలు మా అభ్యర్థి ఇచ్చిన ఆడిచ్చిన ఇది కాదు, ఇక ఇప్పుడు తెలుస్తుంది ఇక. సో మొత్తానికి మాత్రం రేపు మంత్రులతోటి ముఖ్యమంత్రి యొక్క భేటీలో కీలకమైనటువంటి అంశాలు, ఒక పక్కన ఎన్నికల విషయం గార్చి, మరో పక్కన వీళ్ళు ఓడిపోయినటువంటి విషయం, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి భర్తీ, కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి 26 పైన రేపు చర్చించేటువంటి అవకాశం కనబడతా ఉన్నది.